మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. పెరాలసిస్. పెరాలసిస్ మీద చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. పెరాలసిస్ వచ్చిన వెంటనే చనిపోతారా? ఒకసారి కాలు చేయి పడిపోతే మళ్ళీ మనం లేచి నడవగలుగుతామా? రెండోసారి వస్తే రిస్క్ ఎంత ఉంటుంది? మెడిసిన్స్ దీర్ఘకాలం వాడాలా? ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ అండ్ ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు న్యూరో సర్జన్ డాక్టర్ సుమంత్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, పెరాలసిస్ అనేది ఈ రోజు కామన్ అయిపోయింది. వర్డ్ ఎక్కడ చూసినా వింటున్నాం. సో వన్స్ పెరాలసిస్ వచ్చింది అంటే రికవరీ అవ్వడం సాధ్యమేనా? యాక్చువల్గా ఈ క్వశ్చన్ అనేది ది వైడ్ స్పెక్ట్రమ్. అంటే పెరాలసిస్ ఎందుకు వస్తుంది, దాంట్లో ఏ టైప్ పెరాలసిస్ కి కొద్దిగా రికవరీ ఉంటుంది, ఏ టైప్ పెరాలసిస్ కి రికవరీ ఉండదు, ఏ లొకేషన్ లో బ్రెయిన్ లో ప్రాబ్లం వస్తే మనకి సివియారిటీ ఉంటుంది, ఏ లొకేషన్ లో ప్రాబ్లం వస్తే సివియారిటీ ఉండదు. ఇది అంతా కూడా మనము కామన్ గా ఏమనుకుంటున్నామంటే, మన ఇంటి పక్కన వీళ్ళకి పక్షవాతం వచ్చింది, ఆయన బాగానే ఉన్నాడే, లేచి నడుస్తున్నాడే, మాట్లాడుతున్నాడే, మా అంకుల్ కి ఏమి ఈయన మాట్లాడట్లేదు, ఇలాంటి సందర్భాలు ఉంటాయి. సో ఫస్ట్ నేను ఒకటి చెప్తాను. మనకి బ్రెయిన్ లో ఎగ్జాంపుల్, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ రెండు సపరేట్. రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ సపరేట్ ఉంటుంది. వీటిని కనెక్ట్ చేస్తూ మధ్యలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది, కార్పస్ క్యాలోజం అంటాం. అయితే లెఫ్ట్ బ్రెయిన్ చేసే పనులు వేరే ఉంటాయి, రైట్ బ్రెయిన్ చేసే పనులు వేరే ఉంటాయి. వాటి రెండింటిని కనెక్షన్ చేస్తూ ఉండేది ఓకే, బట్ స్పెసిఫిక్ గా లెఫ్ట్ బ్రెయిన్ కొన్ని పనులు చేస్తుంది, రైట్ బ్రెయిన్ కొన్ని పనులు చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఈ లెఫ్ట్ సైడ్ మాత్రం మేము పెయింట్ వేసి ఇది పెట్టి ఉన్నాము. ఎందుకు అంటే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లో మనకి స్పీచ్ ఏరియా ఉంటుంది, రైట్ సైడ్ బ్రెయిన్ లో స్పీచ్ ఏరియా ఉండదు. ఫస్ట్ వన్ ఫండమెంటల్. సో ఇదే ప్రాబ్లం మనకి రైట్ సైడ్ బ్రెయిన్ లో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇది సేమ్ గానే ఉంది కాబట్టి పేషెంట్ మాట్లాడతాడు. పక్షవాతం వచ్చినా పేషెంట్ మాట్లాడతాడు. ఎందుకు అని అంటే ఇది రైట్ సైడ్ బ్రెయిన్ లో ఇన్వాల్వ్ అయింది. ఇదే సమస్య లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లో వచ్చింది అనుకోండి, ఇక్కడ స్పీచ్ ఏరియా ఉంది కాబట్టి తను మాట్లాడలేడు. సో నేను మీకు చెప్పినట్టుగా ఏ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుంది అనే దాన్ని బట్టి తను మాట్లాడగలడా లేదా అనేది ఉంటుంది. కామన్ గా అంటే ఈవెన్ మాకు ప్రాక్టీస్ లో కూడా కామన్ గా అడిగే ఏంటంటే, సార్ మా పక్కన వాళ్ళ పక్షవాతం వచ్చింది, ఆయన మాట్లాడుతున్నాడు సార్, మా వాళ్ళకి ఏమి ఇది ఇన్నాళ్ళైంది మాట్లాడట్లేదు అంటే రైట్ సైడ్ బ్రెయిన్ ఇన్వాల్వ్ అయిందా, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఇన్వాల్వ్ అయిందా అనేది ఫస్ట్ థింగ్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా సెకండ్, మీరు అడిగారు సార్ కొందరికి స్ట్రోక్ రాగానే చనిపోతారు. అవును. ఎందుకు అంటే సివియారిటీ. ఎగ్జాంపుల్, దీన్ని బ్రెయిన్ స్టెమ్ అంటాం. బ్రెయిన్ స్టెమ్ అంటే మనకి చెట్టుకి కాండం స్టెమ్ ఎలానో అలానే దీనికి బ్రెయిన్ కి స్టెమ్ అంటే మన ఎంటైర్ దిస్ బ్రెయిన్ లో ఉన్న ఇదంతా, దిస్ ఇస్ లైక్ సమ్ ట్రాన్స్ఫార్మర్ అనుకుందాం. ఈ కేబుల్స్ అన్ని కిందకి వెళ్ళాలి. సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే, ఈ స్టెమ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇదంతా సరిగ్గా ఉన్నా కానీ యు ఆర్ డిస్కనెక్టెడ్. సో ఈ బ్లీడింగ్ స్ట్రోక్ అంటే మెయిన్ గా రెండు కారణాల వల్ల వస్తుంది. ఒకటి బ్రెయిన్ లో ఉన్న బ్లడ్ వెసల్స్ ఇస్ నథింగ్ బట్ మనకి ఒక పైప్ లైన్ అనుకుందాం, వాటర్ పైప్ లైన్. సో వాటర్ పైప్ లైన్ ఎగ్జాంపుల్, మనం రైతు వాటర్ పెట్టుకుంటాం పొలం. సో పైప్ అది సరిగా లేకుండా బర్స్ట్ అయిపోయింది అనుకోండి, వాటర్ మొత్తం లీక్ అయిపోతుంది, దానివల్ల ప్రాబ్లమే. సో అలానే బ్లడ్ వెసల్, ఏదైనా చిన్న బ్లడ్ వెసల్ బర్స్ట్ అయింది అనుకోండి, బ్లడ్ మొత్తం కూడా సరౌండింగ్ బ్రెయిన్ లోకి వెళ్తుంది, దీనివల్ల స్ట్రోక్ వస్తుంది. సెకండ్, ఆ బ్లడ్ ఫ్లో, ఆ వాటర్ పైప్ బ్లాక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయినా కానీ దాని తర్వాత ఉన్న రీజన్ కి బ్లడ్ ఫ్లో ఉండదు. సో రెండు కారణాల వల్ల స్ట్రోక్ వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ వేరేది ఉంటుంది, దీనికి ట్రీట్మెంట్ వేరేది ఉంటుంది. మనకి వాటర్ పైప్ పోయింది అనుకోండి, మళ్ళీ దానికి వేరేలాగా ఆలోచిస్తాం మనము. పైప్ లో ఏదైనా మూసుకుపోయి ఉంటే దాన్ని తీసేయడానికి వేరేలాగా ఆలోచిస్తాం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా, ఈ ట్రీట్మెంట్ వేరు, ఈ ట్రీట్మెంట్ వేరు, వీళ్ళ రికవరీ వేరు,
వీళ్ళ రికవరీ. ఓకే. సో లొకేషన్, టైప్, యా, బ్రెయిన్ లో ఏ లొకేషన్ లో బ్లీడింగ్ జరుగుతుంది, ఏ లొకేషన్ లో స్ట్రోక్ ఇన్వాల్వ్ అవుతుంది, అండ్ అది దేని వల్ల వస్తుంది, అది బ్లీడింగ్ వల్ల ఉందా. బట్ మనకి ఇన్ జనరల్ గా బయట చెప్పుకోవడానికి పక్షవాతం అనేది కామన్ ఎంటిటీ. ఓకే. కానీ డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. ఓకే సార్, అంటే కొన్ని కేసెస్ లో చూస్తే గనక పక్షవాతం వచ్చి రికవరీ అయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ పక్షవాతం వస్తుంది. దాని రిస్క్ ఫ్యాక్ట్ ఎంత? అండ్ ఎట్ ద టైం అంటే ఓకే డ్రింక్ చేసే వాళ్ళు, స్మోక్ చేసే వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తే పక్షవాతం వచ్చింది అంటే దానికి ఒక రీజన్ ఉంది. కానీ కొంతమందికి ఇలాంటి అలవాట్లు లేని వాళ్ళకి కూడా సెకండ్ టైం రిపీట్ అవుతుంది. సో ఎందుకు అంటారు? సో నేను మీకు జస్ట్ ఇప్పుడే ముందు చెప్పాను, ఇదంతా ఈ పక్షవాతం అనేది బ్లడ్ వెసల్స్. ఈ బ్లడ్ వెసల్స్ అంటే ఉదాహరణకి మన ఇంట్లో వాటర్ పైప్ కనెక్షన్స్ పెట్టుకున్నాం అనుకుందాం. ఒక 3 years ఆర్ ఒక 5 years తర్వాత ఆ వాటర్ పైప్ చూస్తే ఏమవుతుంది, లోపల ఇన్నర్ సైడ్ కొంచెం పాడవడం లాంటిది కానీ, లేదంటే ఏదైనా పాచు పేరుకోవడం కానీ ఏదైనా ఉంటుంది. సో అలానే మన బాడీలో బ్లడ్ వెసల్ వాల్, ఫర్ ఎగ్జాంపుల్ వెసల్ వాల్ డయామీటర్ అనేది గ్రాడ్యువల్ గా ఏజ్ తో పాటు ఈ డయామీటర్ అనేది తగ్గుతుంది. రీజన్స్ మన ప్లాస్టిసిటీ అది తగ్గుతుంది, ఏజ్ ఫ్యాక్టర్. మనం ఏజ్ అయితే మార్చలేం కదా, ఐ హోప్, రైట్? సెకండ్, మనకి ఉండే ఈ కొలెస్ట్రాల్, అంటే కొందరికి ఇవన్నీ కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ 50 years అనుకుందాం. సో 50 years లోపల మనకి బ్లడ్ పైప్ లో వెళ్తూనే ఉంది. సో ఆ వెసల్ వాల్ లో చేంజెస్ అనేది విచ్ ఆర్ ఇన్ఎవిటబుల్. సో అది ఎప్పుడైతే కెనాల్ అనేది న్యారో అయిపోయిందో ఆటోమేటిక్ గా ఐదర్ అక్లూడ్ అన్న అవుతుంది, లేదంటే ప్లాస్టిసిటీ పోయి ఓపెన్ అన్న అవుతుంది. సో మనకి స్మోకింగ్ ఉందా, ఆల్కహాల్ ఉందా అనేది యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్, అంతేకాని ఇది ఉంటేనే స్ట్రోక్ వస్తుంది అనేది కాదు. ఎందుకంటే ఏజ్ అనేది ఇన్ఎవిటబుల్. ఏజ్ తో పాటు ఈ బ్లడ్ వెసల్స్ లో చేంజెస్ అనేది జరుగుతాయి. బ్లడ్ వెసల్స్ లో చేంజెస్ ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు కొందరిలో. సో రిస్క్ ఫ్యాక్టర్ సిమిలర్లీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ హార్ట్ అటాక్ అంటాం. హార్ట్ అటాక్ అంటే కూడా సేమ్ కాన్సెప్ట్. హార్ట్ కి ఉండే బ్లడ్ వెసల్స్ అనేవి, హార్ట్ కు ఉండే బ్లడ్ వెసల్స్ అనేది బ్లాక్ అయినప్పుడే హార్ట్. సిమిలర్లీ బ్రెయిన్ కి కూడా దీన్ని హార్ట్ స్ట్రోక్ అంటాం, దీన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. సిమిలర్ గా పొట్టలో కూడా ఇంటెస్టైన్ కి కూడా స్ట్రోక్ రావచ్చు. ఇంటెస్టైన్ కి వెళ్ళే బ్లడ్ వెసల్స్ కూడా బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోవచ్చు. సో అది కాన్సెప్ట్. ఓకే. సో అంటే సార్ వన్స్ మనకి పెరాలసిస్ వచ్చి రికవరీ అయిన తర్వాత మనకి ఎన్నిసార్లు పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? అంటే సింప్లీ సెకండ్ టైం, థర్డ్ టైం ఇట్లా ఉంటుంది కదా, ఇలా ఎవరు ఉంటుందా? అంటే స్పెసిఫిక్ గా నెక్స్ట్ టైం వచ్చే పాసిబిలిటీ పర్సంటేజెస్ అనేది డిఫికల్ట్ టు సే. పర్సన్ టు పర్సన్ మారుతాయి. మళ్ళీ వస్తుంది అనేది ఒకసారి, అంటే ఆ ప్రాబ్లం అనేది ఇట్స్ జనరలైజ్డ్ ప్రాబ్లం. ఆ బ్లడ్ వెసల్స్ లో ఉండే నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అనేది అది జనరలైజ్డ్ కాన్సెప్ట్. ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి టాబ్లెట్స్ ఉంటాయి, స్టాటిన్స్ ఉంటాయి. స్టాటిన్స్ అనే ఆ మెడిసిన్స్ వేసుకొని మనం కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ అయిన పేషెంట్ కి యూజ్ చేసే టాబ్లెట్స్ వేరుగా ఉంటాయి. సో బ్లాకేజ్ ఉన్న పేషెంట్స్ కి బ్లాకేజ్ తగ్గించడానికి టాబ్లెట్స్ వేరేగా ఉంటాయి. సో అలా వాటిని మనం మార్చుకొని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ముందు నుంచి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బై ద ఏజ్ అరౌండ్ 20 మనకి ఒక హెల్త్ అవేర్నెస్ వస్తుంది. మన ఇంజిన్ ఇంకొక 60 years నడవాలి అనే కాన్సెప్ట్ తో మనము ఫుడ్, స్లీప్ ఇవి రెండు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే కొంతవరకు మనము మన రిస్క్ ని మనం తగ్గించుకోగలుగుతాం. స్మోకింగ్, ఆల్కహాల్ ఎవ్రీథింగ్ యాడ్ అవుతాయి. ఓకే సార్, అంటే మనకు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఒకప్పుడు మెడికల్ పరంగా చూస్తే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనిపించింది. కొత్త టెక్నాలజీని మనం యూజ్ చేస్తున్నాం. సో పెరాలసిస్ కి వచ్చేపాటికి మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రెసెంట్ కొత్తగా అవైలబుల్ గా ఉందంటే, ఒకసారి ఏదైనా అటాక్ అయితే ఎంత షార్ట్ టైమ్ లో క్యూర్ చేయడానికి మనకి ఎక్విప్మెంట్ ఉంది? అంటే దీంట్లో నేను ఫస్ట్ ఏదో చెప్పాను చూడండి, బ్లాకేజ్. ఈ బ్లాకేజ్ అనే దానికి టైం లిమిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విత్ ఇన్ 4 hours లో మీరు వస్తే, మనం హాస్పిటల్ కి రీచ్ అవుతే దాన్ని రిట్రైవ్ చేసుకోవచ్చు. అంటే ఫార్మకలాజికల్ థ్రాంబోలైసిస్ అంటాం. అంటే కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి
ఏదైతే బ్లడ్ క్లాట్ ఉందో దాన్ని ఫ్రీ చేయడానికి. నెక్స్ట్ ఫర్దర్ గా రీసెంట్ అడ్వాన్సెస్ ఇంటర్వెన్షనల్ అంటే మనం ఒక చిన్న కెథటర్ లాంటి లోపల పంపించి అక్కడ ఏదైతే క్లాట్ ఉంటే ఆ క్లాట్ ని రిట్రైవ్ క్లాట్ ని బయటకు తీయడానికి. అది అప్ టు 12 hours కూడా మనం కొన్ని సందర్భాల్లో చేయగలుగుతాం. అదే బ్లీడింగ్ అయిందనుకోండి, ఆ బ్లీడింగ్ సైజుని బట్టి చిన్న బ్లీడింగ్ ఉందనుకోండి మనం కన్జర్వేటివ్ గా మేనేజ్ చేయాల్సి వస్తుంది. పెద్ద బ్లీడ్ ఉంది అప్పుడు పేషెంట్ కోమాలో ఉంటాడు. కోమాలో ఉన్నప్పుడు మనం ఏంటి సర్జరీ చేసి, ఉదాహరణకి ఇదివరకు డికంప్రెషన్ అనేది జస్ట్ మనకి ఆ బ్రెయిన్ స్వెల్ అవ్వడానికి ఇక్కడున్న బోన్ ని మనం తీసేస్తాం. అలా కాకుండా లోపల బ్లడ్ క్లాట్ ఉంది, ఆ బ్లడ్ క్లాట్ ని కూడా మనం ఎండోస్కోప్ ద్వారా బ్రెయిన్ లోకి పంపించి ఆ బ్లడ్ క్లాట్ తీయడానికి కుదురుతుంది. మైక్రోస్కోప్ ద్వారా దాన్ని ఓపెన్ చేసి బ్లడ్ క్లాట్ తీయడానికి కుదురుతుంది. టెక్నాలజీ అనేది మెడికల్ ఎక్విప్మెంట్ యూటిలైజేషన్ ఆఫ్ ఈ మెడికల్ ఎక్విప్మెంట్ మన మెడికల్ హెల్త్ కేర్ లో చాలా చాలా ఫేవరబుల్ గా ఉంది. యా ఓకే సార్. అంటే ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ లాంటివి వచ్చాయంటే గోల్డెన్ అవర్, గోల్డెన్ టైం అంటాం. సో పారాలిసిస్ కూడా గోల్డెన్ టైం అది చెప్పాను నేను ఇనీషియల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ అది బ్లడ్ క్లాట్ తో ఉంటే ఆ టైప్ ఆఫ్ స్ట్రోక్ లో వాళ్ళు విత్ ఇన్ టైమ్ లో 4 hours లో అలా వస్తే మనము దాన్ని ఫార్మకలాజికల్ చేసుకోవడానికి కుదురుతుంది. బట్ బ్లీడ్ లో కుదరదు. ఓకే. సో ఆ డిఫరెన్షియేషన్ మనకి హెల్త్ కేర్ పర్సనల్ మీకు అక్కడ ఉన్న ఫిజిషియన్ గారే చెప్తారు. కామన్ గా ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లీడింగ్ వల్ల అయిందండి, దీంట్లో ఇది యూజ్ చేయడానికి కాదు అంటే కాదు, దట్స్ ఆల్. ఓకే. కామన్ గా లేదండి మా వాళ్ళు ఇక్కడ 80,000 వేసి ఇంజెక్షన్ తీసుకున్నారు, వాళ్ళకి సరే అయిపోయింది మాకు అంటే వాళ్ళ ఎంటిటీ వేరు, మన ఎంటిటీ వేరు. ఓకే. అది ఆలోచన చేసుకొని నెమ్మదిగా ఉంటే అర్థం చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే సార్, పెరాలసిస్ కి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. బట్ చాలా క్లారిటీగా అంటే మీరు ఎగ్జాంపుల్స్ తో ఎంత క్లారిటీగా చెప్పారు అంటే చాలా మందికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, అంటే ఒక అవగాహన కలిగి ఉంటారు. ఎందుకు అంటే చాలా మంది భయపడిపోతుంటారు పెరాలసిస్ అనగానే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే మాకు చాలా చక్కగా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ.